పొలం ఉందన్న మీకు? ఆ, అంటే సొంత పొలమా లేకపోతే కౌలా? సొంతమే. డబ్బులు పడ్డాయేమన్నా? 2000 పడ్డాయి. 2000 పడ్డాయి. అంటే పీఎం కిసాన్ పడింది, రాష్ట్ర వాటా పడలా ఇంకా? అలా టైం ఉందన్న కదా. ఎందుకు పడలేదో కనుక్కున్నారా అంట. టైం ఉంది కదా, 4 రోజులు టైం పట్టిద్ది అన్నాడు కదా. అది పడితే ఆటోమేటిక్ ఇది పడిపోయినట్టు. ఇంత ముందు కూడా బాగానే పడ్డాయి, ఇప్పుడు కూడా పడుతున్నాయి అంటే ఇప్పుడు 1 ఇయర్ కొద్దిగా ల్యాప్స్ అయింది కంట. ఒక సంవత్సరం దాకా ఏమి వేయకుండా ఇప్పుడు వేశారు కదా, ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా? ఇబ్బంది ఏముంది, సమస్యలు ఉంటాయి కదా రాష్ట్రంలో. ఆడేమో నాశనం చేసి వెళ్ళాడు 5 సంవత్సరాలు. ఈ మొత్తం మళ్ళీ ఎత్తుకోవాలిగా, వెనక ముందుగా అవుతా ఉంటాయి. అందరూ అలానే అనుకుంటున్నారా లేకపోతే డబ్బులు వేయలేదని చెప్పి ఇసుకున్నారా మొన్నటిదాకా? దేవుడి మనస్తత్వాలు ఆడి నాకైతే బాగానే ఉంది. అంటే ఇప్పుడు రాగాలి నువ్వు ఎక్కడ డబ్బులు అని పేక పట్టుకుంటే ఎట్ అవుతాడు. వెనక ముందు నిదానంగా అన్ని చేసుకుని రావాలిగా. ఇప్పుడు రాజధాని ఉంది, పోలవరం ఉంది, రోడ్లు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, రకరకాల 1 by 1 వస్తుంది కదా నీకు. టైం ఇవ్వాలంటారు గవర్నమెంట్. టైం ఉంది, ఇక టైం అయిపోయి సంవత్సరం అయింది కదా, ఇక కంటిన్యూ అవుతుంది. సరే, ఇప్పుడు సూపర్ 6 పథకాలు మొత్తం అమలు చేసామంటున్నారు. మీకు ఎన్ని వచ్చినాయి పథకాలు? చాలా వరకు వచ్చినాయి. అంటే నాకు అన్ని రావాలని లేదుగా. ఇప్పుడు నాకు అమ్మఒడి రాదు, గ్యాస్ డబ్బులు రావు, అట్లా కొన్ని పోతాయి, కొన్ని వస్తూ ఉంటాయి కదా. ఏమొచ్చినాయి మీకు సూపర్ 6లో? నాకు సూపర్ 6 ఇది ఒకటి వచ్చింది, పిఎం కిసాన్ వచ్చింది, రైతు భరోసా ఒకటి వచ్చింది. పోతే పిల్లలు నాకు వర్తించదు, అది గ్యాస్ డబ్బులు నాకు వర్తించదు, ఫ్రీ బస్సు అది ఒకటి వర్తించింది. అది ఒకటి, ఇంకోటి సంథింగ్ నాకు ఆ 2 వచ్చినాయి. ఫ్రీ బస్సు రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన చెప్పే మీటింగ్ లో చెప్పారు. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ చేసే మీటింగ్ లో. ఏది మరి అది పెడితే మంచిదేనంటారా? మంచిదే అండి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంతే. ఇలా బళ్ళు ఢిల్లీని చూసి కర్ణాటకని చూసి తెలంగాణ చూసి ఆంధ్ర, అంతేనా? అది ఇంపార్టెంట్ అయితే కాదులే. ఇవాళ బళ్ళు లేనివాడు ఒకటి బండికి ఇంటికి 3-4 బళ్ళు ఉన్నాయి. నువ్వు ఫ్రీ బస్సే పెట్టాలని యాని నుంచి మంగళగిరి వెళ్ళాలంటే అంతకుముందు బస్సు ఎక్కేవాళ్ళం, అలాగే ఆటో ఎక్కేవాళ్ళం. ఇవాళ ఎన్నిసార్లు వెళ్ళినా బళ్ళు ఉన్నాయి, ఎవడు బళ్ళు ఆడుకున్నాయి. ఎలా ఉందండి? పర్లా బాగానే ఉంది. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే ఏది బాగున్నట్టు? గత ప్రభుత్వం అంటే వాడు ఏదో కాస్త డబ్బులు వేసి నాకు ఓట్లు వేయండి 175 దిగాడు. జనాభా తెలియదు, జనాభా పిచ్చోళ్ళు కాదుగా. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏంటంటే నా ఇష్టం, నేను 30 పెడతా అన్నాడు. అసలు ఆడికి అసలు ఏం మాట్లాడేది కూడా తెలియదు. ఒక టైంలో ఒక మంత్రి ఏం మాట్లాడేది తెలియదు, ఒక టైంలో ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడేది తెలియదు. పండగ వస్తే డ్యాన్సులు వేసేవాళ్ళు పిచ్చోళ్ళు వేసినట్టు, వాళ్ళు మంత్రులా లేకుంటే సైడ్ డ్యాన్సులో కూడా అర్థం కాల. అట్టా విరక్తి కలిగించారు జనాభాకి. అందుకని వాడికి మరీ దారుణంగా పడిపోవడానికి కారణం మెయిన్ అదే. 3 రాజధానులు అంటాడు, పోలవరం పట్టించుకోడు, ఆ వైజాగ్ పోయి గుండు కొట్టాడు రుచికొండకి. ఏం చేసేది అర్థం కాలేదు. తెక్కలు నా కొడుకు తెక్కలు వేసారు ఇదంతే. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే రాజధాని ఇదే ఉండేది అమరావతి, కాకపోతే ఆర్థిక రాజధాని విశాఖ అని చెప్పన్నారు. మరి వీళ్ళు కూడా అదే మాట తీసుకుంటున్నట్టుగా మధ్య మీటింగ్ లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు బాగానే ఉండేది, ఆర్థిక రాజధాని విజయవాడ పెట్టు. వీళ్ళు కూడా 3 రాజధానుల కాన్సెప్ట్ కి స్టిక్ అయినట్టే కదా. మరి అయిద్దన్నా, నీకు రాజధాని అంటే ఏంటి? ఒక సచివాలయం, ఒక సచివాలయం ఒకటి, హైకోర్టు ఒకటి, ఇది ఉంటుంది కదా శాసనసభ్యులు, అసెంబ్లీ, అయ్యే కదా. ఎక్కడుంటే అదే రాజధాని నీకు. ఆర్థిక రాజధాని అంటే అది ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని చెప్పుకుంటాడు, అంతవరకే లేదు. కానీ రాజధాని ఇదే, మెయిన్ రాజధాని ఇదే అయింది కదా నీకు. అయితే మరి ఇప్పుడు రాజధాని ఇదే మన అమరావతి, ఇక్కడే పెట్టుకోవచ్చు కదా కంపెనీలు మొత్తం. అక్కడే పెట్టడం ఎందుకు? రేపు 2-3 ఏళ్ళలో కంప్లీట్ అవుతుందని చెప్పి అంటున్నారు కదా. పెట్టుకోవచ్చు, అటు 4 రకాలుగా ఉండాలి కదా, ఒకేసారి కాదు కదన్నా, 4 రకాలుగా ఉండాలి కదా. రాజధానిలో ఇప్పటి నుంచి బీజాలు వేస్తేనే రేపు పొద్దున వృక్షాలు అవుతాయి. ఇప్పటి నుంచి మొత్తం పక్కన వేసేస్తే మొత్తం అటు అయిపోయింది కదా. అయ్యో చాలా టైం ఉందన్నా. నువ్వు అప్పుడే రాజధాని అంటే నువ్వు ఒక ముంబై కట్టిన కడతాడుకున్నా ఏంటి? 2-3 ఏళ్ళు అంటున్నారు, 2-3 ఏళ్ళు అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. పూర్తి అయితే 2-3 ఏళ్ళు. ఒకసారి ముంబై చేసినట్టు చేయాలంటే 2-3 సంవత్సరాలు అయిపోయింది, అవ్వదుగా నీకు. ఒకసారి హైదరాబాద్ చేసినట్టు అవ్వాలంటే నీకు 10 సంవత్సరాలు అవ్వదు, టైం తీసుకునిద్ది. అన్ని అనుకూలంగా రావాలి కదన్నా. కంగారు పడిపోతే ఒకసారి హైదరాబాద్ అయినట్టు అవ్వాలి, ఒకసారి ముంబై అయినట్టు అవ్వాలంటే ఎట్టయిద్ది నీకు? 1-2 సంవత్సరాలు ఎట్టయిద్దన్నా నీకు? టైం తీసుకునిద్ది. ఇంతకైతే ఈ టర్మ్ లో రాజధాని అనేది ఒక గ్రూప్ మాపుకు వచ్చింది అంటారు. మరి 5 ఏళ్ళలో అయిపోయింది. 5 ఏళ్ళు 3 సంవత్సరాల్లోనే ఒక మ్యాప్ అనేది వచ్చేసింది. ముందు మెయిన్ షేప్ అయితే తీసుకొస్తారు, చేస్తారు. కంపల్సరీగా నమ్మకం ఉందా అది? మరి ఉంది, కంపల్సరీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి సహకరించిద్ది అంటారు మనకి? చేస్తుంది కన్నా. అప్పులే కదా. అప్పు అయినా ఏదైనా పని చేసేవాడు కావాలి, అప్పిచ్చేవాడు కావాలిగా. నీ దగ్గర లేదు డబ్బులు, నీకు అప్పిచ్చేది నేను, నీకు కావాలిగా. నీకు ఏమి లేకుండా నేను కూక పెడితేట ముందు అప్పిచ్చేవాడు కావాలిగా. మరి ఇంక బాగానే ఉంది. కానీ మోదీ గారు అలయన్సే కదా మొత్తం, బాగానే ఉంది. సహారం బాగానే ఉంది, పోలవరానికి బాగానే ఉంది, మన స్టీల్ ఫ్యాక్టరీకి బాగానే ఉంది. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ గురించి ఒక మాట అన్నారు. రెడ్ బుక్ లో అయినా 1-2 పేజీలు మిస్ అవుతాయిలే కానీ నేను పెట్టే డిజిటల్ లైబ్రరీ అని చెప్పి పెడుతున్నాను. దాంట్లో డిజిటల్ లైబ్రరీ అంట, దాంట్లో ఒక అక్షరం ముక్క కూడా పొల్లిపోదు, ప్రతి ఒక్కరు కూడా లెక్కలు తేల్చడమే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పి అంటున్నాడు. ఇన్ని మరి పరిస్థితి ఉంటాడు రాష్ట్రం మొత్తం ఈ మాటలు చెప్పుకుంటా, ఏం ఉపయోగం లేదు. నిన్ను నన్ను బెదరేయడానికి జనాభా పిచ్చోళ్ళు కాదు, అన్ని వింటానే ఉంటారు. నేను కొడతాను, నేను వచ్చినప్పుడు చూస్తాను, నేను అరిగేస్తాను. జనాభా పిచ్చోళ్ళేండి, బెదిరిస్తే ఓట్లు వేస్తారండి ఎవడన్నా? సావధానంగా చెబుతూ ఓట్లు అడుగు, నువ్వు చేస్తే మంచి ఏంటో చెప్పు, నువ్వు వచ్చినా నీ ఎంత చూస్తానంటే సరిపోతుందండి.